యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. హ్యాపీ ఈస్టర్, క్రైస్ట్ హ్యాస్ రిజన్. మీ అందరికీ కూడా ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు. మనం హ్యాపీ ఈస్టర్ చెప్పినప్పుడు క్రైస్ట్ హ్యాస్ రిజన్ అని చెప్తాం కదండి. ఇంకా చిన్నప్పుడు నాకు చాలా ఇష్టమైన పాట అండి. స్కూల్లో సిస్టర్స్ నేర్పించేవాళ్ళు, మేము చర్చిలో పాడేవాళ్ళం. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడేదాము. నేను ఎప్పుడు పాడుకుంటూనే ఉంటానండి, నాకు చాలా ఇష్టం అన్నమాట. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదం. మనం చాలా సంతోషంగా యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని ప్రకటించాలండి. మరి మనకి ఏం జరుగుతుంది, అసలు పునరుత్థానం అంటే ఏంటి, మనం కొంచెం ధ్యానించుకుందామండి. ఈ వాక్య భాగాలు కూడా నేను చదువుతాను. 1 కొరింథీ అన్నమాట, 15వ అధ్యాయం. గుర్తుపెట్టుకోనండి, ఈ అధ్యాయాన్ని మీరు తప్పకుండా చదవాలి. అప్పుడే మీకు పునరుత్థానం అంటే ఏంటి అర్థమవుతుంది. అలాగే కొలోసి 3వ అధ్యాయం అన్నమాట. 3వ అధ్యాయంలో 1 నుంచి 4 వరకు చూద్దామండి. ఇంకా రోమా 6, నిన్న మనం టైం సరిపోలేదు కదా, 3 నుంచి 11 వరకు అన్నమాట. ఏంటి అసలు ఈస్టర్ అంటే ఏంటి, ఇంకా ఈస్టర్ ఎగ్స్ కూడా అమ్ముతూ ఉంటారు, తింటూ ఉంటారు కదండి. ఏంటి అసలు ఈస్టర్ అంటే ఎగ్, ఎందుకు ఈస్టర్ ఎగ్, అది ఎగ్లో నుంచి కోడి పిల్ల వస్తుంది, చిక్కు వస్తుంది కదండి. మీరు ఆ టైటిల్కి ముందు చూస్తారు చూడండి, కోడిగుడ్డు నుంచి పిల్ల వచ్చినట్లు అన్నమాట. ఇప్పుడు మనకు కూడా అదే జరగాలి. ఎందుకు ఈ ఉదాహరణ తీసుకున్నారంటే, మనం కూడా కోడి వాళ్ళమ్మ 21 రోజులు కూర్చుంటుందండి. అప్పుడు గుడ్డులో నుంచి పిల్ల వస్తుంది, మారిపోతుంది అన్నమాట. మనం దేవుని యొక్క వాక్యము మన హృదయంలో అలా దాచుకోవాలి కోడిగుడ్లలాగా. అప్పుడు పరిశుద్ధ ఆత్మ ఆ గుడ్ల మీద కూర్చొని, అంటే వాక్యం పొదిగించి అన్నమాట, భూమి చుట్టూ మరి దేవుని ఆత్మ తిరుగుతూ ఉంది. దేవుడు వెలుగు కలుగునుగా కనగానే ఆ ఆత్మ వెలుగుని కలగజేశారనమాట. అలాగే ఈ దేవుని యొక్క వాక్యం ఈ 46 దినాలు మనలో మనం దాచుకుని ఉంటే, పరిశుద్ధాత్మ ఈ వాక్యాల మీద కూర్చొని ఆ వాక్యంలో నుంచి ఆ పిల్లని బయటికి తీసుకొని వస్తాడంటే వాక్యము జీవం గల వాక్యం అవుతుందండి. ఎన్ని వాక్యాలు మీలో జీవం గల వాక్యాలు అయ్యాయి. మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును పరిశుద్ధులైండండి. 10 ఆజ్ఞలు, అబద్ధాలు చెప్పొద్దు, దొంగతనాలు చేయకూడదు, నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించండి, మీ పరలోక తండ్రి వల్లే మీరు కనికరం కలిగి ఉండండి. ఒక్కొక్క వాక్యం ఒక గుడ్డులాగా మనం తీసుకుంటే పరిశుద్ధ ఆత్మదేవుడు ఆ గుడ్డులో నుంచి పిల్లని తెచ్చినట్లుగా మనము ఆ వాక్యం ప్రకారం జీవించేలాగా అన్నమాట. ఆ తర్వాత మరి 1 కొరింథీ 15 నుండి నేను చెప్పబోతున్నాను. ఇవి చూడండి, కనబడుతున్నాయి కదా, ఇవి శనగలు తీసుకొచ్చానండి, గింజలు అన్నమాట. ఈ గింజలు ఏమవుతాయంటే మొలకెత్తుతాయి కదా. ఇక్కడ యోహాన్ 12:24లో యేసు ప్రభు చెప్పారు, గోధుమ గింజ భూమిలో పడి నశించనిదే అది ఫలించదు, కానీ అది భూమిలో పడి నశించిన ఎడల అది మొలకెత్తి విస్తారంగా ఫలిస్తుంది అని చెప్తారు కదా. ఏంటి ఈ గింజ నశించడము? ఇక్కడ 1 కొరింథీలో కూడా 15వ అధ్యాయంలో 36వ వచనంలో పౌలు అదే రాస్తాడండి. ఈ గింజలు భూమిలో పడి నశించాలన్నమాట. అప్పుడు ఆ భూమిలో నుంచి మొక్క వస్తుందండి, భూమిలో నుంచి మొక్క వస్తుంది అన్నమాట. అందుకే ఇక్కడ రాశాను, మీరు చూడండి. మొక్క అంటే ఆత్మ, మరి విత్తనాలు అంటే ఏంటంటే శరీరం అన్నమాట. ఇప్పుడు ఈ శరీరము ఈ విత్తనాల్లాగా, ఈ విత్తనాల లోపల ఉంది మొలక అన్నమాట. బయాలజీ టీచర్గా నేను చాలా సంవత్సరాలు చెప్పాను.
సీడ్ కంటైన్స్ ఎంబ్రియో విచ్ ఈజ్ ఇన్ డార్మెంట్ స్టేట్. అంటే విత్తనాల్లో మొలక ఉంటుందండి, అది నిద్రావస్థలో ఉంటుందన్నమాట. కానీ ఎప్పుడైతే ఈ గింజలు విత్తనాలు భూమిలో పడతాయో ఆ విత్తనాలు ఏమైపోతాయి, నశించిపోతాయి. అప్పుడు ఆ మొక్క బయటికి వచ్చేస్తుంది అన్నమాట, పెద్ద వృక్షమై అది ఫలిస్తుంది. ఏంటి దీనికి అర్థం అంటే, మన శరీరాన్ని ఇలా విత్తనాలతో పోల్చారండి. నశించాలి, శరీరం నశించాలి. ఎట్లా అండి అంటే శరీరంలో ఉన్న కోరికలు నశించిపోవాలన్నమాట. మేము నీళ్ళలో మునిగాము అది కాదు. యేసు ప్రభు ఏం చెప్పారంటే లూకా 9:23 అండి, నన్ను వెంబడింపగోరువాడు తనను తాను త్యజించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. త్యజించుకోవడం అంటే డినై యువర్ సెల్ఫ్, అంటే నీ శరీరంలో పుట్టే కోరికలు, నీ సొంత చిత్తం, నేను ఇది తినాలి, నేను ఇది కొనుక్కోవాలి, నాకు ఈ సెల్ ఫోన్ కావాలి, నాకు ఆ అబ్బాయి కావాలి, నాకు లేకపోతే ఆ సీరియల్ కావాలి. నేను నా శరీరంలో ఎట్లా తెలుసా, నేను చార్ట్ తీసుకొని వచ్చి చూపిస్తానండి. ఇప్పుడు యాంజియోగ్రామ్, హార్ట్ అన్ని చెకప్లు చేయించుకుంటున్నారు కదా. జీసస్ మన హార్ట్ని యాంజియోగ్రామ్ చేస్తే, ఆయన ఎక్స్రే కళ్ళతో ఇట్లా చూడగానే మన హార్ట్లో ఏమున్నాయో కనబడతాయండి. అందుకే ప్రభు చెప్తారు, యేసు ప్రభు చెప్తారనమాట, నోటిలోకి పోయేది ఏది మనిషిని మలినపరచదు, అది బయటికి వెళ్ళిపోతుంది కడుపులోంచి, హార్ట్లోకి వెళ్ళిపోదు అది, కానీ నోట్లోంచి వచ్చేది మనిషిని మలినపరుస్తుంది. ఎందుకంటే అది హృదయంలోంచి వస్తుంది. హృదయంలో ఏమి దాగి ఉన్నాయి, దురాలోచనలు, దానివల్ల వ్యభిచారము, అబద్ధాలు, దొంగతనాలు, ఇవన్నీ కూడా హృదయంలోంచి వస్తున్నాయి అని ప్రభు చెప్తున్నారన్న. సో ఈ శరీరాన్ని ప్రతిరోజు సిలువ వేసుకోవాలండి. మన శరీరంలోంచి పుట్టగొడుగులాగా కోరికలు పుడతాయన్నమాట. ఇది కావాలి, ఇది కావాలి, రోజు సిలువ వేసుకోవాలి. అందుకే లూకా మీరు చదవండి ఒకసారి, 14వ అధ్యాయం 25 నుంచి 33 వరకు. మనం తల్లిదండ్రుల్ని కానీ ఇంకెవ్వరిని కూడా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. అబ్రహాం అదే, నీ కొడుకుని బలిగా ఇవ్వమంటే ఇచ్చేశాడనమాట. దేన్ని కూడా తన సమస్తమును త్యజించిననే తప్ప ఎవరు కూడా నా శిష్యులు కానేరరు. అంటే సమస్తం అంటే ఇంటర్నల్ డిటాచ్మెంట్, మన మనసులో, హృదయంలో, శరీరంలో ఉన్న కోరికలు ఏం చేయాలంటే మనం సిలువ వేయాలండి. అదే పౌలు ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. పునరుత్థానం అంటే ఈ 46 దినాలు మనలోనికి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, మనం వాక్యం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ మనలోనికి వస్తారండి. వచ్చి ఏం చేస్తారంటే పరిశుద్ధాత్మ, నేను చెప్తాను ఒకటి, మీకు అర్థం కావాలని చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ప్రార్థన జరుగుతుందండి, చర్చిలో జరుగుతుంటే చాలామంది ఉన్నారు. ఒక పెద్ద దొంగ కూడా పారిపోయి వచ్చి కూర్చున్నాడు అనమాట, ప్రార్థనలో కూర్చున్నాడు. అప్పుడు స్టేజ్ మీదకి డిఐజీ ఆఫీసర్, పోలీసులు వస్తారు. వచ్చినప్పుడు ఎవరు పారిపోతారండి? దొంగ పారిపోతాడు, ఇంకెవరు కాదు కదా. అలాగే పరిశుద్ధ ఆత్మ మనలోనికి అట్లా వచ్చేస్తాడనమాట. వచ్చి ఏం చేస్తాడంటే షూట్ చేస్తాడనమాట. టక్ 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 అని లోపల ఉన్న వాటిని అన్నిటిని కూడా షూట్ చేస్తాడు. అందువల్ల పరిశుద్ధాత్మ వస్తే తప్ప నువ్వు త్రాగుడు మాను, నువ్వు బైబిల్ చదువు, నువ్వు ఇంత తిండి తినకు, ఇవన్నీ దయ్యాలండి. తిండిపోతు దయ్యము, త్రాగుబోతునైతే పాముతో పోలుస్తారు. ఇవన్నీ దయ్యపు తిండి అంటారు చూడండి, తిండి 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 అలా అన్నమాట. ఇవన్నీ కూడా ఈ పిశాచుల్ని కాల్చాలంటే పరిశుద్ధ ఆత్మ అగ్నిలో అన్నమాట. అలాగే దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గాన్ని తీసుకొని సంహరిస్తాడు. వాక్యం వెళ్ళాలి లోపలికి, పరిశుద్ధాత్మ వెళ్ళాలి. రోమా 8వ అధ్యాయంలో మీరు చదివితే 13వ వచనంలో, మీరు ఆత్మ వలన శరీర క్రియలను నశింపచేయగలరు. చాలా ధ్యానించుకోవాలన్నమాట. యేసు ప్రభువుని దేవుడు ఏ ఆత్మశక్తిచే సమాధిలో నుంచి లేపారో ఆ ఆత్మ మీ అందున్న ఎడల
ఆ ఆత్మశక్తి చేత మీరు శరీర కార్యాల్ని నశింపచేయగలరు. ఇప్పుడు ఒక గడ్డ ఉందనుకోండి, క్యాన్సర్ గడ్డ, డాక్టర్ గారు చెప్తారు ఎక్స్రే తీసి ఇలా ఉందమ్మా అని. ఎక్స్రేనా ఏ టెస్టులు చేస్తారు. అప్పుడు నేను తీసుకోలేను కదా, డాక్టర్ గారే తీయాలి. అలాగే పరిశుద్ధాత్మ దేవుడే తీయాలి, యేసు ప్రభువే తీయాలన్నమాట. మనం అడగాలి తీయాలి అని. ప్రభా నేను చూడండి, నేను కూడా అడుగుతాను, నేను మాంసం తినకూడదు, చికెన్ తినకూడదు, ప్రభా నేను పాపమైంది చూడకూడదు, నేను అందరినీ క్షమించాలి, అలా మీ కొరకు నేను పని చేయాలి, ఈ లోకాన్ని ప్రేమించొద్దు ప్రభా, నాకు సహాయం చేయండి, నేను మన్నించాలి, నాకు సహాయం చేయండి. అలా తీసేయండి నాలో నుంచి క్షమించలేని దయ్యాన్ని, ధనాశం తీసేయండి, కోపం తీసేయండి, ఎక్కువ అడుగుతానండి, గర్వం తీసేసేయండి. మనం అడిగినప్పుడు తప్పకుండా తీసేస్తారన్నమాట. యేసు ప్రభు రక్తం ఖరీదు నా పరిశుద్ధాత్మ అన్నమాట. మనం ఊరికే ఈస్టర్ వస్తుంది, తపస్కాలం వస్తుంది, పోతుంది, అలా ఆచారాలు కాదండి. క్రీస్తు శిలువలో మరణించినప్పుడు మనం కూడా ఆయనతో పాటు మరణించాలి. ఏంటండి మనకి లాభం? యేసు ప్రభు శిలువ మరణం ద్వారా, పునరుత్థానం ద్వారా మనకేంటి లాభం? యేసు ప్రభు శిలువ మరణం ద్వారా మన పాపాలు మన్నించబడ్డాయన్నమాట. యెషయా 53:10లో రాయబడినట్లుగా ఆయన మరణము పాప పరిహార బలి అయింది. అలాగే పౌలు కూడా రాస్తాడు 2 కొరింథీ 5:21లో, క్రీస్తు పాపరహితుడు, కానీ ఆ పరిశుద్ధుడైన క్రీస్తు మీద మన పాపమంతా కూడా దేవుడు ఆయన మీద మోపి మనల్ని నీతిమంతులుగా చేశారు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన శిలువ మరణం ద్వారా మనకి పాప క్షమాపణ. అయితే మనం వెళ్ళి మన పాపం ఒప్పుకొని ఆత్మలో యేసు ప్రభు శిలువ దగ్గర ఆయన రక్తంలో మనల్ని కడుక్కోవాలి. అప్పుడు మనకి పరిశుద్ధాత్మ నీతి వస్త్రాన్ని, పరిశుద్ధాత్మ వస్త్రం, వివాహ వస్త్రాన్ని ఇస్తారు. మరి యేసు ప్రభు పునరుత్థానం ద్వారా మనకేంటండి లాభం? మీరు పూజలో వింటూ ఉంటే జాగ్రత్తగా నడి పూజ సమయంలో అసలు ప్రతి ఒక్క మాట విని మీరు అడిగితే బాగుండు అనుకుంటాను ఫాదర్ని, ఏంటి ఈ అర్థం ఏంటి? బిగినింగ్లోనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మీతో ఉండునుగాక. ఆ కృప, తండ్రి దేవుని ప్రేమ మనల్ని తల్లి కడుపులో సృజించారు, మన కొరకే ఇవన్నీ సృజించారు. యేసుక్రీస్తు యొక్క కృప మనకి పాప క్షమాపణ ఆయన శిలువ మరణం ద్వారా, మన కొరకు ఆయన మరి పరలోకంలో ఇల్లు కట్టి మళ్ళీ వచ్చి తీసుకొని వెళ్తాడు, మనకి పరిశుద్ధాత్మనివ్వడం. ఇంకా కృప ఏంటి ఇప్పుడు చూద్దామండి. ఆయన శిలువ మరణం ద్వారా మనకి పాప క్షమాపణ, మరి ఆయన పునరుత్థానం ద్వారా మనకేం జరిగింది అది మనం తెలుసుకోవాలన్నమాట. పూజలో ఏం చెప్తారు తెలుసా? జీసస్, బై యువర్ డెత్ యూ హ్యావ్ డిస్ట్రాయిడ్ అవర్ డెత్ అండ్ బై యువర్ రిజరెక్షన్ యూ హ్యావ్ గివెన్ అస్ రిజరెక్షన్. మీ మరణం ద్వారా మీరు మా మరణాన్ని నాశనం చేశారు, మీ పునరుత్థానం ద్వారా మాకు పునరుత్థానాన్ని ఇచ్చారు. యేసు ప్రభు ఒకవేళ పునరుత్థానం కాకుండా ఉంటే ఆదాం దగ్గర నుంచి ఎవ్వరూ పరలోకానికి వెళ్ళారండి. పరదేశిలో వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. నిన్న నేను చెప్పాను కదా, మనం కూడా మన పాపాలు మన్నించబడతాయి, కానీ మనం పరలోకానికి వెళ్ళాం. మరి దానివల్ల ఏం లాభం చెప్పండి? పాపాలు మన్నించబడి ఇక్కడే ఉంటే. అందుకే యేసు ప్రభు అంటారు, గురువారం చెప్పాను కదా యోహాను 14లో, నేను వెళ్ళి మీకు ఇల్లు కట్టి నేను మరల వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. దట్ ఈజ్ అవర్ హోప్. మన తండ్రి ఇంటికి మనం వెళ్ళాలి. ఈ లోకం మనది కాదు, మనం పరదేశులు. యేసు ప్రభువే ఉండలేదు కదండి ఇక్కడ. దేవుడిచ్చిన పని ముగించి వెళ్ళి తండ్రి కుడి ప్రక్కన కూర్చున్నారు. మీరు కూడా అలాగే దేవుడిచ్చిన పని శరీరంతో ముగించి వెళ్ళి యేసుక్రీస్తు ప్రక్కన మనం కూర్చోవాలి. దర్శన గ్రంథం 3:21లో ఉంటుంది. దేవుడు ఊరికే మిమ్మల్ని సృజించలేదు, ఊరికే మీకు ఈ శరీరాన్ని ఇవ్వలేదు, ఈ తెలివిని ఇవ్వలేదు, ఆయన చిత్తం చేయడానికి అన్నమాట. మనం ఏం కావాలంటే రోమా 6లో పౌలు రాస్తాడనమాట, 5వ వచనం నుంచి మీరు చదివితే, మీరు క్రీస్తుతో పాటు మరణించి ఉన్న ఎడల క్రీస్తుతో పాటు మీరు లేస్తారు. ఇదండి బ్యాప్టిజం అంటే. అంటే క్రీస్తు మరణించినప్పుడు మన పాపాలు తన మీద వేసుకొని మరణించాడు, మనం ఆయనలో ఉన్నాం.
పెద్దగా ఊహించుకోండి యేసు ప్రభుని. ఆయన లోపల మనం ఉన్నామన్నమాట. అప్పుడు ఆయన మరణించినప్పుడు నేను ఆయన లోపల ఉన్నా, మీరు ఊహించుకోండి సిలువలో. అప్పుడు ఆయన మరణించినప్పుడు నేను కూడా మరణించాను. దేనికి మరణించాను? పాపానికి మరణించాను. ఎందుకంటే ఆయన నా పాపం తన మీద వేసుకున్నాడు అన్నమాట. సిలువకి కొట్టేశాడు. ఆయనని సమాధి చేసినప్పుడు నేను నా పాప స్వభావం, నాలో ఉన్న పాప పురుషుడు, దట్ ఓల్డ్ మ్యాన్ ఈజ్ బెరీడ్, డెడ్, సమాధి చేయబడ్డాడనమాట. అది మనకి జరగకపోతే ఎన్ని ఈస్టర్లు వచ్చినా కూడా వేస్ట్ అండి. ఒక ఆచారాల్లాగా కాకుండా మనం పాపానికి మరణించాలి. యేసుక్రీస్తుతో పాటు రోమా 6లో చెప్తారు 5 నుంచి, మీరు మరణించి ఉన్న ఎడల యేసుక్రీస్తుతో పాటు మీరు లేస్తారు. లాజరుని లేపిన యేసు ప్రభు మనల్ని కూడా లేపుతారు. దేనికి మరణించామంటే మనం పాపానికి మరణించామన్నమాట. అందుకే ఈ విత్తనాలు ఏంటి అంటే శరీరంలో ఉన్న పాపం అంతా యేసుక్రీస్తుతో పాటు సమాధి చేయబడాలి. బ్యాప్టిజం అంటే అదేనండి, సమాధి చేయబడ్డాం అన్నమాట పాపానికి. మరి యేసుక్రీస్తు లేచారు కదండి 3వ నాడు. నేను ఆయనలో ఉన్నాను, ఆయనతో పాటు నేను మరణించాను. ఆయన లేచినప్పుడు నేను కూడా ఆయనతో పాటు లేస్తున్నాను అన్నమాట. అందుకని విక్టరీ అన్నమాట. యేసుక్రీస్తుని ధరించుకొని నేను లేచానంటే యేసుక్రీస్తు ఎవరండి? నీతిమంతుడు అన్నమాట. అందుకే 1 యోహాను 2:29లో యేసుక్రీస్తు నీతిమంతుడైనట్లే మీరును నీతిగా జీవించాలి, ఆయన పవిత్రుడైనట్లే మీరును పవిత్రంగా జీవించాలి. ఇక జీవించున్నది నేను కాదు అంటాడు పౌలు, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు అనమాట. క్రీస్తుని ధరించుకొని మనం లేవాలి. క్రైస్ట్ హ్యాస్ రిజన్. ఎక్కడండి క్రీస్తు లేవాలి? మనలో ఉన్న క్రీస్తు లేవాలన్నమాట. ఆయన నీ పాపం అంతా తన మీద వేసుకొని మరణించారు. ఇప్పుడు ఆయన లేచారు. ఆయన లేచారు ఎక్కడో కాదు, నీలోనే ఆయన లేవాలన్నమాట. క్రైస్ట్ హ్యాస్ రిజన్. అప్పుడు పునరుత్థానుడైన యేసుని లోకం మీలో చూస్తారండి. మీలో చూడాలి పునరుత్థానుడైన యేసు, ఆయన నీతి, ఆయన యొక్క ప్రేమ, ఆయన కరుణ లోకం చూడాలి. అందుకే యేసు ప్రభు పరలోకానికి వెళ్తూ అపోస్తల కార్యాలు 1:8 చివరి మాట అండి, పరిశుద్ధాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు, అప్పుడు మీరు నాకు సాక్షులై ఉంటారు. పరిశుద్ధాత్మ రాకపోతే ఏదో అట్లా ఆచారాలు అన్నమాట. నేను చదువుతూ ఉన్నాను ఎజెకియెల్ 13 అనుకుంటా అండి, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్. కపట ప్రవక్తల్ని గురించి చెప్తూ ప్రజల్ని గురించి కూడా దేవుడు ఎజెకియెల్తో మాట్లాడతారనమాట. ఈ ప్రజలు ఎట్లా ఉన్నారు చూడు ఎజెకియెల్, వీళ్ళు అతికి అతకని రాళ్లతో గోడ కడుతున్నారంట. గోడ కట్టేటప్పుడు ఒక రాయికి అతకట్ల సంబంధం లేదనమాట. ఈ కపట ప్రవక్తలు ఏం చేస్తున్నారంటే ఈ అతికి అతకని రాళ్లతో కట్టిన గోడని వాళ్ళు సున్నం వేస్తున్నారు. అప్పుడు ఈ గోడలు సరిగ్గా లేవు, పునాది సరిగ్గా లేదు, సున్నం వేసి ఏం లాభం? నేను జడివానలు కురిపిస్తే ఆ ఇళ్ళన్నీ కూలిపోతాయి. మన ఆచారాలు అలాగే ఉంటాయండి. ఈస్టర్ రాగానే మళ్ళీ ఏదైతే మానేశారో అదంతా మళ్ళీ వెనక్కి పాపానికి వెళ్ళడం. అంటే లోపల ఈ ఉన్న పాములు అనమాట, సీసాలో లేకపోతే ధనాశనో లేకపోతే తిండిపోతనమో ఇతరుల గురించి కొండాలు చెప్పడమో, ఈ పాములన్నీ బుట్టలో పెట్టినట్లు 40 దినాలు తర్వాత పాములు మళ్ళా లేవకూడదు. వాక్యం వెళ్ళాలి, ఖడ్గం తీసుకొని పరిశుద్ధాత్మదేవుడు వీటన్నిటిని కూడా సంహరించాలి. క్రీస్తు మనలో జీవించాలన్నమాట. అదే పౌలు 15వ అధ్యాయంలో కొరింథీలో చెప్తాడండి, ఇదిగో నేను మీకు ఏదైతే చెప్తున్నానో అది నేను దేవుడి నుంచి పొందానంటాడు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్లుగా యేసుక్రీస్తు ఆయన మరణించాడు శిలువ మీద. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్లుగా ఆయన సమాధి చేయబడి లేచాడు. అలాగే మీరు కొంతమంది మరి పునరుత్థానం లేదు అంటున్నారు, అంటే కొరింథీ సంఘం అలా అనుకుంటున్నారు అనమాట. అప్పుడు వాళ్ళకి జవాబు రాస్తూ వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేస్తాడనమాట. అసలు పునరుత్థానం లేకపోతే మనం క్రీస్తులో ఉన్న విశ్వాసమే వ్యర్థం, ఈ లోకానికి సంబంధించినంత వరకు. అందుకొరకైతే క్రీస్తు అవసరం లేదు మనకి. కానీ క్రీస్తు ఎందుకు మరణం నుంచి లేచాడంటే మనల్ని ఆయన
లేపుతాడు అని ధృవపరచడానికి. ఆ తండ్రి దేవుడు క్రీస్తుని ఎట్లా లేపాడో పరిశుద్ధాత్మ శక్తి చేత రోమా 8:11 రాయబడినట్లుగా మనందరినీ ఆయన లేపుతాడనమాట. అయితే ముందు ఎవరిని లేపాడు అనంటే యేసుక్రీస్తుని ఆయన లేపారు. ప్రథమ ఫలం క్రీస్తు, తర్వాత వరుస క్రమాన్ని బట్టి ఆదాం దగ్గర నుంచి తర్వాత మనందరం కూడా లేపబడతాము అని చెప్తున్నారనమాట. ఆదాము అవిధేయత వల్ల మరణం ఈ లోకంలోనికి వచ్చింది. అందువల్ల మనందరం కూడా ఆదాము వల్లనే మనం మరణిస్తున్నాం. మరణం లోకంలోకి వచ్చింది. ఎందుకంటే ఆదాం నుంచి మనం వచ్చాం కాబట్టి. ఆదాం అంటే మట్టి అండి. కనుక ఈ మట్టి శరీరం ఎక్కడికి పోతుంది? భూమిలోకి పోతుంది. కానీ క్రీస్తునందు మనందరము కూడా మళ్ళా జీవిస్తామన్నమాట. క్రీస్తుని ఎట్లా దేవుడు లేపాడో తొలి ఫలంగా, ప్రథమ ఫలంగా మనల్ని అందరినీ కూడా లేపుతాడు. మనం అందరం పరలోకానికి వెళ్తాం. క్రీస్తు తర్వాత వరుస క్రమం అంట అక్కడ ఉంటుంది. అంటే ఆదాము, ఇంకా పాత నిబంధన విశ్వాసులు, తర్వాత మనం అన్నమాట పరలోకానికి వెళ్తామని దీని గురించి కొంచెం చెప్తారండి. అంటే మన శరీరము ఎలా భూమిలో విత్తబడుతుంది, అప్పుడు మన ఆత్మ ఎలా లేస్తుంది అని నేను కొంచెం చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూడండి. శరీరము మరణించినప్పుడు ఏమంటారండి? అప్పుడు నన్ను జసింత అనరు, శవము అంటారు అనమాట. భూమిలో పెట్టేస్తారు. అప్పుడు నా ఆత్మ అన్నమాట. ఈ శరీరము భూమిలో పడి నశించినప్పుడు ఆ ఆత్మ వచ్చేస్తుంది. నేను చదువుతాను, మీరు చూడండి. శరీరము క్షయమగునదిగా విత్తబడి అక్షయమగునదిగా లేపబడును. అంటే శరీరం మరణిస్తుందండి, ఆత్మ జీవిస్తుంది. గౌరవము లేనిదిగా విత్తబడి వైభవము గలదిగా లేపబడును. బలహీనమైనదిగా విత్తబడి బలము గలదిగా లేపబడును. భౌతికమైనదిగా విత్తబడి ఆధ్యాత్మికమైనదిగా లేపబడును. మొదటి ఆదాము మట్టి, చివరి ఆదాము క్రీస్తు, ప్రాణప్రదాతమగు ఆత్మ. అంటే ప్రతిరోజు కూడా మనము శరీరంలో నశించాలి, శరీర వాంఛలకి. అప్పుడు శరీరం ఎంతగా నశింపజేయబడుతుందో అంతగా మనలో ఆత్మ అభివృద్ధి చెంది మనం ఫలిస్తాం. క్రీస్తుతో మన ఆత్మ ఐక్యం పొంది మనం ఫలిస్తాము. మదర్ తెరీసా తల్లిలాగా, పునీతుల్లాగా, అపోస్తులాగా. ముగించే ముందు ఒక్కసారి విత్తనం మొలకెత్తుట గురించి చార్ట్ ద్వారా చూపిస్తానండి. చూడండి, పునరుత్థానం అంటే ఇక్కడ గింజ నశిస్తూ ఉంటే మరి మొలక పైకి వచ్చేసింది అనమాట. అలాగే మనం శరీరంలో ప్రతిరోజు ఎంత నశిస్తామో అప్పుడు ఆత్మ అంతగా అభివృద్ధి అవుతుంది అన్నమాట, ఫలిస్తుంది. ప్రతిరోజు కూడా మన శరీరం మరణించాలి శరీర వాంఛలకి. అప్పుడు మన ఆత్మ అభివృద్ధి చెందుతూ ఉంటుంది క్రీస్తుతో, పరిశుద్ధ ఆత్మతో కలిసి. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. మీ ప్రేమని బట్టి వందనాలు యేసయ్యా. మీ త్యాగమైన ప్రేమని బట్టి వందనాలు ప్రభా. మా పాపం అంతా కూడా మీ శరీరం మీద వేసుకొని మాకు పాప క్షమాపణనిచ్చారు ప్రభా, రక్షణనిచ్చారు. మీకు వందనాలు. మీ పునరుత్థానం ద్వారా మాకు పునరుత్థానాన్ని ఇచ్చారు. మీకు వందనాలు ప్రభా. మేము ప్రతిరోజు కూడా శరీరంలో మరణించాలి ప్రభా. శరీర వాంఛల్ని సిలువ వేసుకొని ఆత్మలో జీవించాలి. మీకు సాక్షులుగా మేము ఈ లోకంలో ప్రకాశించాలి. పరిశుద్ధ ఆత్మదేవ, మీ శక్తి చేత మా శరీర క్రియలను నశింపచేసి వాక్యం ప్రకారం జీవించడానికి, యేసు ప్రభుకి సాక్షులుగా ఈ లోకంలో ప్రకాశించడానికి కృప దయచేయండి. మా అందరికీ దయచేయండి. పునరుత్థాన క్రైస్తవులుగా క్రీస్తుని ధరించుకొని క్రీస్తుకి సాక్షులుగా జీవించే కృప మా అందరికీ దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. Once again, happy Easter. Christ has risen. God bless you.